హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024 ఎడ్జిటి పేపర్కి సంబంధించి సైకాలజీ బిట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష యందలి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య. ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 12. సో ఈ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్షలందు ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య వచ్చేసి 8. ఈ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష ఎందుకు ఉపయోగిస్తారు అంటే 8 నుండి 12 తరగతుల యొక్క విద్యార్థుల యొక్క విద్యా సామర్థ్యాలను మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. సో సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఎంత డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో? 8. నెక్స్ట్ క్వశ్చన్, గిల్బర్ట్ ప్రకారం సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనిది. ఆప్షన్ ఏ ధారాళత, ఆప్షన్ బి అనమ్యత, ఆప్షన్ సి సహజత్వం, ఆప్షన్ డి పునర్నిర్వచనం. సో గిల్బర్ట్ ప్రకారం సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనిది వచ్చేసి ఆప్షన్ బి అనమ్యత. అనమ్యత ఉండాలి ఇక్కడ ఆన్సర్. అనమ్యత ఉంది కాబట్టి ఆ లక్షణాలకు చెందనిది ఏంటిది? అనమ్యత. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ. ఆప్షన్ ఏ వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ, ఆప్షన్ బి శిక్ష నుండి తప్పించుకునేందుకు విధేయత, ఆప్షన్ సి అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే రీతి, ఆప్షన్ డి ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు. సో కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ వచ్చేసి వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అసలు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఎన్ని దశలు ఉన్నాయి? మొత్తం 6 దశలు ఉన్నాయి. ఫస్ట్ దశ వచ్చేసి విధేయత, శిక్ష, ఓరియంటేషన్. రెండవది సహజ సంతోష అనుసరణ. థర్డ్ వన్ వచ్చేసి మంచి బాలుని నీతి. ఫోర్త్ వన్ వచ్చేసి అధికారం సాంఘిక క్రమ నిర్వహణ రీతి. ఐదవది వచ్చేసి ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు లేదా ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టరీతి. సిక్స్త్ వన్ వచ్చేసి వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమా. ఏ దశ ఏంటిది అనే అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది ఈ రక్షక తంత్రం. ఆప్షన్ ఏ ప్రతిగమనం, ఆప్షన్ బి స్వైరకల్పన, ఆప్షన్ సి ప్రక్షేపణం, ఆప్షన్ డి విస్థాపనం. సో ఒక వ్యక్తి తన లోపాలను ఇతరులకు ఆపాదించడాన్ని ఏమని పిలుస్తాము? ప్రక్షేపణం అని పిలుస్తాము. ఇక్కడ ప్రతిగమనం అంటే ఏంటిది? ఒక వ్యక్తి చిన్నపిల్లల ప్రవర్తించడాన్ని ప్రతిగమనం అని పిలుస్తాము. స్వైరకల్పన అంటే పగటి కళలు కనడాన్ని స్వైరకల్పన అంటాము. విస్థాపనం అంటే ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపించడాన్ని విస్థాపనం అని పిలుస్తారు. సో వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం ఏ రక్షక తంత్రం కిందికి వస్తుంది? ప్రక్షేపకం కిందికి వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజే ఇలా పిలిచారు? ఆప్షన్ ఏ సంశీకరణం, ఆప్షన్ బి అనుకూలత, ఆప్షన్ సి స్కీమాటా, ఆప్షన్ డి అనుగుణ్యత. సో వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలను కారణభూతమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజే ఏమని పిలిచారు? స్కీమాటా అని పిలిచారు. సో ఇక్కడ అనుకూలత ఉంది. అనుకూలత ఎన్ని రకాలుగా ఉంటుంది? 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో సాంశీకరణం, ఇంకొకటేమో అనుగుణ్యత. అసలు సాంశీకరణం అంటే ఏంది? ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో పోల్చుకోవడాన్ని ఏమని పిలుస్తాము? మనం సాంశీకరణం అని పిలుస్తాము. ఇక్కడ అనుగుణ్యత అంటే ఏంది? మనకున్న ఒక జ్ఞానం ఉంది, మనకున్న ఒక అనుభవం ఉంది, దాన్ని మరలా మార్పు చెందుకోవడం, నూతనంగా ఏర్పడిన జ్ఞానంతో అనుగుణ్యం చెందడాన్ని మనం ఏమంటారు? అనుకూలత చెందడాన్ని అనుగుణ్యత అని పిలుస్తారు. సో ఈ ఆన్సర్ వచ్చేసి స్కీమాటా. సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజే ఏమని పిలిచారు? స్కీమాటా అని పిలిచారు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ముఠా దశ అని పిలువబడే దశ. ఆప్షన్ ఏ శైశవ దశ, ఆప్షన్ బి పూర్వ బాల్య దశ, ఆప్షన్ సి కౌమార దశ, ఆప్షన్ డి ఉత్తర బాల్య దశ. సో ముఠా దశ అని పిలువబడే దశ ఉత్తర బాల్య దశ. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. పూర్వ ముఠా దశ అంటేనేమో పూర్వ బాల్య దశ. ఇక్కడ ముఠా దశ అని అడిగారు కాబట్టి
ఉత్తర బాల్యదశ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తన కొత్త బట్టలు పాడైపోతాయనే భయం వల్ల పరుగు పందెంలో పాల్గొనకూడదనుకున్న పిల్లవాడు పాల్గొన్న ప్రతి వారికి బహుమతి ప్రకటించడం వల్ల పందెం పట్ల ఆకర్షితమవడంలోని సంఘర్షణ. ఆప్షన్ ఏ ఉపగమ పరిహార, ఆప్షన్ బి ఉపగమ, ఆప్షన్ సి పరిహార, ఆప్షన్ డి బి ఉపగమ పరిహార. ఇక్కడ ఏముంది, అందరికీ బహుమతులు రావడం వల్ల ఆకర్షణ అవుతుంది అంటే ఇష్టం ఉంది ఉపగమ, కానీ తన బట్టలు పాడవుతాయనే బాధ ఉంది, భయం ఉంది, అది పరిహార. సో ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ ఏ ఉపగమ పరిహార ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చిన్నపిల్లల ప్రవర్తన ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఈ గృహ వాతావరణం గల పిల్లల్లో ఉంటాయి. ఆప్షన్ జే శిశువును అంగీకరించడం, ఆప్షన్ బి సామరస్యం మంచి సర్దుబాటు, ఆప్షన్ సి స్థిరమైన ఖచ్చితమైన క్రమశిక్షణ, ఆప్షన్ డి అతి సంరక్షణ అతి గారాబం. సో చిన్న పిల్లల్లో ఏడవడం, భయం, ఈర్ష్య ఇవన్నీ కూడా దేనివల్ల వస్తాయి, అతి సంరక్షణ అతి గారాబం వల్ల మాత్రమే వస్తాయి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష. ఆప్షన్ ఏ బెల్ సర్దుబాటు శోధిక, ఆప్షన్ బి ఆత్మవిశ్వాస శోధిక, ఆప్షన్ సి విన్లాండ్ సాంఘిక పరిపక్వత శైలు, ఆప్షన్ డి ఇతివృత్త గ్రాహక పరీక్ష. ఇందులో ప్రక్షేపక పరీక్ష వచ్చేసి ఇతివృత్త గ్రాహక పరీక్ష. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణం. ఆప్షన్ ఏ ఆత్మన్యూన్యత, ఆప్షన్ బి ఉద్వేగ అస్థిరత, ఆప్షన్ సి మంచి మానసిక ఆరోగ్యం, ఆప్షన్ డి అవాస్తవ దృక్పథం. సో సర్దుబాటు అంటే అన్నిటికీ కూడా అనుకూలంగా ఉండే అలవాటు ఉండడం అన్నట్టు, అన్నిటికీ సర్దుబాటు కావడం. ఇందులో అతని యొక్క మంచి లక్షణం ఏమవుతుంది, ఆత్మన్యూనత ఉంటుందా, ఉద్వేగ అస్థిరత ఉంటుందా, మానసిక ఆరోగ్యం ఉంటుందా, అవాస్తవ దృక్పథం ఉంటుందా, మంచి మానసిక ఆరోగ్యం అనేది ఉంటుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.